చూసినట్లయితే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. శరీర సంబంధమైన వారు దేవునికే విరోధులుగా జీవిస్తున్నారు. మీరు శరీర తత్వాలతో జీవించినట్లయితే ఏ విధంగా యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారు? ఒక దేవుని దగ్గరికి వచ్చి, ఒక అభిషక్తుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటే వెంటనే జరిగిపోద్ది అని అనుకోవడం భ్రమ. మీలో ఉన్నటువంటి మలినముతో కూడిన జీవితము సమాధి చేయబడాలి. మీలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన మనస్సు అది లయపరచబడాలి, అది సమాధి చేయబడాలి. ఈరోజు శరీర తత్వాలను సమాధి చేయండి, శరీరానుసారమైన మనస్సును సమాధి చేయండి. అది దేవునికి విరోధమట, మనుషులకు కాదు. నీ శరీర తత్వాలు అసూయ, ద్వేషము, మచ్చరము, కుళ్ళు ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే అసమాధానమైన జీవితం. కొంతమంది భార్యాభర్తలకు అస్సలు సమాధానం ఉండదు. ఆమెను చూస్తే ఇతనికి కోపం, ఈయన్ని చూస్తే ఆమెకి కోపం. పడనే పడదు. కుటుంబంలో భార్యాభర్తల్ని సమాధానంగా ఉండమంటున్నాడు దేవుడు. ప్రేమ కలిగి జీవించాలి. నీ భర్తను నువ్వు ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. దేవుణ్ణి నమ్ముకున్నామంటున్నావు, మళ్ళా సిలువ వేస్తున్నారా మీరు బహాటముగా దేవుణ్ణి? ఇంకా యేసయ్య గాయాలు రేపేవారిగా మీ మనస్సు ఉందా? ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి. మన జీవితాల్లో రక్షించబడ్డాము అనంటే, ఒక క్రైస్తవ జీవితం మనం ధరించుకుంటున్నామంటే క్రీస్తుకు పోలినటువంటి ఆనవాళ్ళు మనలో కనిపించాలి. క్రీస్తుకు కలిగినటువంటి స్వరూపం మనలో ఏర్పడేంత వరకు మనం దేవుణ్ణి వెంబడిస్తూ ముందుకు సాగాలి. కనుక ఆయన్ని ఇంకా గాయాలు రేపే విధంగా శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు ఆయన్ని బహాటముగా మళ్ళా సిలువ వేసేవారే. కనుక శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనదే. ఆ శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టి, అంతేకాదంట శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రాన్ని ప్రకారము జీవించడానికి లోబడదట, విధేయత కనపరచదంట. చివరిగా దేవుని సంతోషపరచనేరదు. శరీరానుసారమైన మనసు దేవుణ్ణి సంతోషపరచనేరదు. నీవు యేసయ్యను సంతోషపరిస్తేనే యేసయ్య ఆశీర్వాదాలకు, దీవెనలకు నీవు పాత్రులుగా ఉంటారు. యేసయ్యను సంతోషపరిస్తేనే మీరు యేసయ్య ఆశీర్వాదాలకు, దీవెనలకు పాత్రులుగా నిలబడతారు. యేసయ్యను మీరు ద్వేషించేవారిగా ఉండకూడదు, యేసయ్యకు విరోధులుగా మీరు జీవించకూడదంటే శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టండి. అన్ని విషయాల్లో ఆత్మానుసారముగా జీవించడానికి సిద్ధపడండి. శరీరానుసారమైన మనస్సు శరీర విషయాల గురించే, లోక విషయాల గురించే ఆశ, ధ్యాస కలిగి ఉంటుంది. కానీ ఆత్మానుసారమైన జీవితము ఆత్మ విషయముల యందు లక్ష్యం ఉంచి ముందుకు వెళ్తుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు దృష్టించి, ఈరోజు ఒకవేళ శరీర సంబంధంగానే వెళ్తున్నట్లయితే మీకు మీరు గ్రహించాల్సింది ఏంటంటే, నేను దేవునికి విరోధమైనటువంటి మార్గంలో వెళ్తున్నాను, అది మరణకరమైనటువంటి మార్గంలో వెళ్తున్నాను. ఏ మాత్రము యేసయ్యను సంతోషపెట్టే జీవితం నాకు లేదు. కనుక ఆత్మానుసారముగా, వాక్యానుసారముగా యేసయ్యను సంతోషపెట్టే జీవితాన్ని ధరించుకొని ముందుకు సాగుతానని మంచి తీర్మానాలు తీసుకుంటారా? దేవునికి మహిమ కలుగును గాక. కలిసి